రాజమండ్రి మెడికల్ పీజీ విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రభుత్వం మరియు కాలేజీ యాజమాన్యం అందించిన ఆర్థిక సాయం వివరాలతో పాటు కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అయితే కనుక మెడికల్ పీజీ విద్యార్థిని ప్రియాంకని అయితే కనుక ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారుతో గుర్తించి చంపిన ఘటన మీద అయితే కనుక రాజమండ్రిలో ఒకవైపు చూస్తే కనుక పొలిటికల్ గా హీట్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. రాజకీయ వర్గాల్లో కూడా ఒక వేడైతే సృష్టించిందని చెప్పొచ్చు. మరోవైపు చూస్తే కనుక ఏదైతే ప్రియాంక మృతికి సంబంధించి ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, మెడికల్ విద్యార్థులు కూడా కావచ్చు, దాని మీద అయితే కనుక ఇప్పటికే ఆందోళనకు అయితే దిగుతున్న పరిస్థితి ఉంది. ప్రియాంక మృతికి సంబంధించి నివాళులు అర్పించడంతో పాటు ఆమె అయితే ఆత్మకి శాంతి కలగాలని చెప్పడం, మరోవైపు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను అయితే కనుక కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి అయితే కనుక ఒక పక్క నుంచి ప్రజా సంఘాలు, విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు కూడా ఇటు రాజమండ్రి కావచ్చు, ఇటు కాకినాడ కావచ్చు, ఈ రెండు ప్రాంతాల్లోనూ కూడా నిరసనలు, ర్యాలీలు కూడా, శాంతి ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక కేసుకి సంబంధించి చూస్తే ఎవరైతే నిందితులు ఇద్దరు యువకులు ఉన్నారో రాజమండ్రి, వారిని అయితే కనుక ఇప్పటికీ అరెస్ట్ చేశారు. 14 రోజులు రిమాండ్ లోకి అయితే తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఇటు ఈ కేసుకి సంబంధించి 3వ తేదీ రాత్రి సంఘటన జరిగితే 6వ తేదీ రాత్రి వరకు ఈ సంఘటన అయితే కనుక వెలుగులోకి రాకపోవడం పట్ల ఇటు రాజకీయ వర్గాల్లో అనేక విమర్శలు, ప్రతి విమర్శలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అటు ఈ విషయంలో ఇటు పోలీసులు తాత్సారం చేశారా, ఎందుకు ఈ తాత్సారం చేశారు, ఎవరు ఒత్తిడి ఉంది అనే కోణంలో అయితే కనుక ఇటు రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడిచింది. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన మాజీ ఎంపీ మార్గన్ భరత్ అయితే కనుక ఇటు రాజకీయ వర్గాల్లో అతని వ్యాఖ్యలు అయితే కనుక కలకలం రేగాయని చెప్పొచ్చు. అంటే ఇటు రాజమండ్రికి సంబంధించిన అధికార ప్రతినిధులు అయితే కనుక, ప్రజాప్రతినిధులు అయితే కనుక ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ కారణంగానే ఈ కేసును అయితే కనుక జాప్యం చేశారు, 3 రోజుల పాటు అని చెప్పేసి అయితే ఆయన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి అయితే తొలిసారిగా నిన్న రాజమండ్రికి సంబంధించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కావచ్చు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి కావచ్చు, అలాగే అనపర్తి ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఇటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, ముగ్గురు కూడా నిన్న మీడియాతో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి పోలీసులతో కూడా దీని మీద మాట్లాడామని చెప్పారు. అయితే మీడియాతో మాట్లాడిన సందర్భంలో అయితే కనుక 3 రోజుల పాటు ఈ కేసుకు సంబంధించి కూడా వెలుగులోకి రాకపోవడానికి ఇటు పోలీసులు కారణం, మరోవైపు అయితే కనుక జర్నలిస్టులు కూడా ఇందులో దాచిపెట్టడానికి అయితే ప్రయత్నం చేశారనే వ్యాఖ్యలు కూడా ఇటు గోరంట్ల బుచ్చి సోదరు అయితే నర్మగర్భంగానే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఇన్సిడెంట్ 3వ తారీఖు జరిగిందో ఆ 3వ తారీఖు ఇన్సిడెంట్ జరిగిన సందర్భంగా అయితే కనుక 4 ఛానళ్లకు సంబంధించిన మీడియా ప్రతినిధులు కూడా అక్కడ ఉన్నారు. కానీ ఎందుకు ఈ కేసుని వెలుగులో తీసుకురాలేదని చెప్పారు. అయితే దీని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక విచారణ చేస్తుంది. ఎవరైతే ఈ నిర్లక్ష్యం చేశారో వారి మీద అయితే యాక్షన్ తీసుకుంటామని అయితే చెప్పిన పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.